గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్క్స్లో వచ్చేసి డే 76. ఈరోజు మన యాక్టివ్ వర్కౌట్ డే. సో ఈరోజు కూడా మన హోమ్ వర్కౌట్సే ఉంటాయి యాజ్ యూజువల్. మేజర్ మజిల్ గ్రూప్స్ అయితే ఫోకస్ చేసాం, లైక్ చెస్ట్, బ్యాక్, లెగ్స్, ఇంకా బైసెప్స్ అంటే ఆర్మ్స్. వాటి కోసం పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, బైసెప్ కర్ల్స్, ఓవర్ హెడ్ ప్రెస్. కాకపోతే ఇప్పుడు కొన్ని వేరియేషన్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ బ్యాక్ కోసం బార్బెల్ రోస్ కానీ, ఇంకా షోల్డర్ కోసం అయితే లాటరల్ రైజెస్ ఇవి యాడ్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఇంకా చిన్నప్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ డూ ఆర్ నాట్, బట్ అయితే అనుకుంటున్నాను. టైం అడ్జస్ట్ చేసుకుని టైం బట్టి చేయడానికి అయితే ట్రై చేస్తాను. స్టార్టింగ్ విత్ వార్మప్. ఇప్పుడైతే క్రియాటిన్ అయితే తీసుకున్నాను. ప్రీ వర్కౌట్గా ఒక 5 minutes అవుతుంది క్రియాటిన్ తీసుకున్నా. ఫస్ట్ వార్మప్ చేసి మళ్ళీ ఇంకా మన యాక్చువల్ వర్కౌట్లోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ విత్ పుల్అప్స్, మళ్ళీ చిన్నప్స్ చేద్దాము 50 పుల్అప్స్. దాని తర్వాత చిన్నప్స్ ఎన్ని అయితే అన్ని, తర్వాత లైక్ పుషప్స్, స్క్వాట్స్ యాజ్ యూజువల్. ఇంకా మన వర్కౌట్ రొటీన్ హోమ్ వర్కౌట్స్ ఏం చేస్తున్నాం అవే. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే పుల్అప్స్ అయితే చేద్దాం గైస్, సేమ్ స్పాట్లో. మొన్న అయితే 50 అయితే పుల్అప్స్ అయితే చేసినాం. ఇప్పుడు కూడా అంతే చేద్దాము, ఎందుకంటే మళ్ళీ ఇంకా చిన్నప్స్ కూడా చేయాలి. ఆ పెయిన్ అయితే తగ్గలేదు ఇంకా. బ్యాక్ పెయిన్ అంటే లైక్ బ్యాక్ ట్రైన్ చేసినాం కదా పుల్అప్స్ ద్వారా, సో పెయిన్ ఇంకా తగ్గలేదు. లెట్స్ సీ. ఇప్పటివరకు అయితే 47 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకో 3 చేసి 50 అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్. అది 50 పుల్అప్స్ అయితే కంప్లీట్ అయినాయి. చిన్నప్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. అది కూడా ఒక 20-30 చేయడానికి అయితే ట్రై చేద్దాం. దాని తర్వాత పుషప్స్ విత్ సేమ్ 2.5 kgs వెయిట్ యాడ్ చేసుకొని ఒక 100 పుషప్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. పుల్అప్స్ అయితే డన్ కదా, చిన్నప్స్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఇట్లా ఫర్ బైసెప్స్ అనుకుంటున్నా నేను, అంటే ఇట్స్ లైక్ ఆర్మ్స్కి సంబంధించి. అట్లనే కొంచెం మైనర్ పార్ట్ బ్యాక్ కూడా వర్క్ అవుతుంది అది చిన్నప్స్ చేయడం వల్ల. లెట్స్ డూ చిన్నప్స్. సో ఫార్ 18 చిన్నప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకో 2 చేసి 20తో చిన్నప్స్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్. దట్స్ ఆల్ గైస్. పుల్అప్స్, చిన్నప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకసారి బ్యాక్ కండిషన్ అయితే చూసుకున్నాం. ఒక 50 పుల్అప్స్, ఒక 20 చిన్నప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకసారి బ్యాక్ కండిషన్ చూసుకొని ఇంకా పుషప్స్ అయితే స్టార్ట్ చేద్దాం విత్ వెయిట్ 2.5 kgs వెయిట్తో. లెట్స్ డూ పుషప్స్. 2.5 kgs వెయిట్ ఇది.
సో ఫార్ 97 స్క్వాట్స్ అయితే కంప్లీట్ అయినాయి విత్ ద వెయిట్ ఆఫ్ 2.5 kgs. ఇంకొక 3 చేసి పుషప్స్ అయితే కంప్లీట్ చేద్దాం. 97 పుషప్స్ అయితే కంప్లీట్ అయినాయి విత్ ద వెయిట్ ఆఫ్ 2.5 kgs. ఇంకొక 3 చేసి 100 అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్ పుషప్స్. దట్స్ ఆల్. పుషప్స్ అయితే కంప్లీట్. ఇంకా సేమ్ మనట్లాగా ఒక 5 kgs వెయిట్ యాడ్ చేసుకొని ఒక 50 స్క్వాట్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. దిస్ ఇస్ ద బ్యాగ్ వి గాట్ అండ్ వి గాట్ అవర్ ప్లేట్స్ 5 kgs. ఇప్పుడైతే ఒక 50 స్క్వాట్స్ 50 to 60 ఇన్ బిట్వీన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్ విత్ ద వెయిట్ ఆఫ్ 5 kgs. స్క్వాట్స్ చేయడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేద్దాం గైస్ షోల్డర్స్ కోసం. ఓవర్ హెడ్ ప్రెస్ చేయడం అయితే కంప్లీట్ అయింది షోల్డర్స్కి. యూ కెన్ సీ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేసుకుందామని నాతో షేకర్స్ ఉన్నాడు, ప్రోటీన్ షేకర్స్ 2 ఉండే. సో దాంట్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇటు సైడ్ తగిలించుకొని అయితే చేసిన. యూ కెన్ సీ మై షోల్డర్స్. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ రైజెస్ అయితే చేద్దాం. బార్బెల్ ఫ్రంట్ రైజెస్ షోల్డర్స్ కోసమే. అది కూడా ఎట్లా అంటే ఈ మూమెంట్ ఇట్లా చేద్దాం. I couldn't able to do it with 10 kgs weight. So weight అయితే తగ్గించి 5 kgs అయితే చేద్దాం guys. షోల్డర్ వర్కౌట్లో ఫ్రంట్ రైజెస్ కూడా కంప్లీట్ అయింది. యూ కెన్ సీ మై షోల్డర్స్. ఇంకా జస్ట్ బైసెప్ కర్ల్స్ అయితే చేసేసి వర్కౌట్ రూట్ అయితే ఎండ్ చేసేద్దాం గైస్. దట్స్ ఆల్ గైస్. ఇది ఇవాళ మన వీడియో, ఇది ఇవాళ మన వర్కౌట్ రొటీను. ఒకసారి బాడీ కండిషన్ చూసుకొని ఇవాళ వీడియో అయితే ఏం చేసేద్దాం గైస్.
ఇది గైస్ ఇవాళ మన బాడీ కండిషన్, ఇది ఇవాళ మన వీడియో. మళ్ళీ రేపటి వీడియో అయితే కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.